ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 7, 8, 9వ తేదీల్లో అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని రహస్యంగా ఎందుకు ఇష్టపడుతున్నారు? అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి జ్యోతిష శాస్త్రంలో గ్రహ గతులు ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాల యొక్క సంచారాల వాటి స్థానాలు మరియు కళల వలన ఏర్పడే ప్రభావాలు ఆయా రాశుల వారిపై శుభ అశుభ ఫలితాలనైతే చూపిస్తూ ఉంటాయి. ఇవి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి అయితే గతంలో చాలా సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఈ రాశివారు జీవితంలో రేపటి నుంచి కూడా కొత్త మలుపు తిరగబోతుంది. ఇక ఈ రాశి వారికి జీవితంలో మంచి స్థితికి రావటానికి అయితే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి మంచితనం, పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు, కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులైతే కారు ఈ యొక్క మేష రాశివారు. ఇది వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, కానీ రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఎంతో గొప్పగా మారబోతుంది. గ్రహాలలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారికి అదృష్ట యోగం అయితే చాలా బాగా అయితే పట్టబోతుంది. వీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలను అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం అయితే దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భంలో దేవుడు అనేవాడు లేడని, మా మీదని ఎందుకు ఇంత పగబట్టాడని ఆ దైవాన్ని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ ఇక ఇప్పుడు వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ రాశి వారి స్వభావాలు తెలుసుకున్నట్లయితే గనక వీరు తమ మనసులోని విషయాలను ఎవరికి కూడా చెప్పరు. ఎవరైనా ఏదైనా విషయాన్ని వీరికి చెప్పినట్లయితే ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా చెప్పరు. ఆ విషయాన్ని కూడా రహస్యంగా అయితే ఉంచుతారు. ఇక ఈ మేష రాశి వారు మంచి ఆకర్షణ ఏవైనా రూపాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారు అయితే ఒక రకమైన అధికార స్పష్టత అయితే ఉంటుంది. ఇక పురుషుల విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ధైర్యంగా ఎదుటి వారిని తమ మాటలతో, చేతులతో ఇట్టే ఆకట్టుకునే విధంగా అయితే వీరు ఉంటారు. వీరి వ్యక్తిగతంలో ఒక రకమైన అయస్కాంతం కలిగి ఉంటారు. ఇక వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికైతే అస్సలు నచ్చదు. ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజాలు ఏమిటి అనే విషయాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు త్వరగా అయితే గ్రహించగలుగుతారు. ఈ రాశివారు డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడేవారంటే వీరికైతే అస్సలు నచ్చదు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం భిన్నంగా అయితే ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు, కానీ ఈ రాశివారు ఎప్పుడూ కూడా కేవలం తమ గురించి, తమ కుటుంబం గురించి మాత్రమే కాకుండా ఈ సమాజం గురించి, తమ చుట్టూ ఉన్న వారి గురించి కూడా, వారి మంచి చెడుల గురించి ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. వీరి ఆలోచన విధానం చాలా విభిన్నంగా అయితే లోతుగా అయితే ఉంటుంది. వీరి ఈ పక్కవారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వెంటనే చలించిపోయే అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలగవారు ఈ యొక్క మేష రాశివారు. అలాగే మేష రాశివారు ముఖ్యంగా వీరి టెక్నాలిక్ రంగంలో
ఓ స్థాయికైతే చేరుకుంటారు. ఇక ఈ సమయంలో వీరి యొక్క రాశి శత్రువులు, అసూయపడి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలనైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు, కానీ ఓర్పు, జ్ఞానంతో ముందుకు సాగండి. ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ యొక్క ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే మీకు ఈ విధంగా కలిసి రావు కాబట్టి, ఇదే సమయంలో అయితే మీరు ఈ రాశి వారి యొక్క జీవితంలో అయితే ఒక వ్యక్తి అనేది రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. జూలై 7, 8, 9వ తేదీల్లో అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేది మీరు ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది. అదే విషయాన్ని ఈ సమయంలో అంటే ఈ 3 రోజులలో మీ యొక్క ఖచ్చితంగా వారి యొక్క మనసుల మాట చెప్పడం అనేది ఈ రాశి వారికైతే జరుగుతుంది. ఇది నిజం మీకు తెలియదండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారు కదా! ఈ విషయం తెలియడం వల్ల మీ చుట్టుపక్కల వ్యక్తులకు గమనిస్తూ ఉండండి. ఎవరైతే మీకు అత్యంత ఇష్టంతో మీ చుట్టూ ఉంటారో వాళ్ళు నిజంగా మిమ్మల్ని రియల్‌గా అయితే ఈ సమయంలో ఇష్టపడడం అనేది జరుగుతుంది. అదే విషయాన్ని మీకు చెప్పడం వల్ల మీరు నాకు చెప్పడం కాదు, పర్ఫెక్ట్‌గా చెప్పినట్లయితే ఆ విషయాన్ని ఒప్పుకోవడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైతే అతనికి మీరు చెప్పడం జరుగుతుందో ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీ ఇంటి దగ్గర యొక్క మీ పేరెంట్స్‌తో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని నమ్మండి. అప్పటి వరకు నమ్మకండి, కానీ అతి ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ నమ్మకాల కంటే నమ్మిన వాళ్ళే ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే పెళ్లి దాకా వెళ్తారో అటువంటి వ్యక్తులు మాత్రమే నమ్మండి. ఇక ఈ మేష రాశి వారు అయితే మీ పేరెంట్స్‌తో మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇరువైపుల కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రేమను, పెళ్ళిని అంగీకరించండి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో అయితే చాలా నష్టం జరిగే అవకాశాలైతే ఈ మేష రాశి వారికైతే ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో మీరు అనుకోకుండా కొన్ని సంఘటనలైతే మీరు చూడబోతూ ఉన్నారు. అందులో మొదటిది వచ్చేసి రాశిలో పుట్టిన వారు అయితే వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉన్నట్లయితే గనక ఈ సమయంలో వీరు కలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధాలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుంటారు. మళ్ళీ మీరు తిరిగి ఒకటే అవ్వబోతున్నారు. ఇకపై జీవితంలో ఒకటే ఛాన్సు లేదు అనుకున్న మీ జీవితంలో కూడా అనుకోని ఈ సంఘటనలు అయితే ఆనందాన్ని అయితే నింపుతుంది. దాని ద్వారా మీ పేరెంట్స్ కన్న కలలు అయితే నిజమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలా ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడడం అనేది జరుగుతుంది. వారు మీకు ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు చెప్పడం అనేది జరగబోతుంది. కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీరు కొన్ని విషయాలైతే చాలా తెలియవు. కాబట్టి అన్నీ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వివరాలను మీ గురించి తెలుసుకోండి. మీ జాతక విషయాలు, అలాగే మీరు వారు ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరేంటి అనేది పూర్తి విషయాలైతే ఈ ఛానల్లో స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.